హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నువ్వు నేను చెప్పినట్టు వినాలత్తా అని చెప్పి చెర్రీ అపూర్వకు చెప్తూ ఉంటాడు. ఏంట్రా చెర్రీ, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? నేను ఎవరో మర్చిపోతున్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నిన్నెందుకు మర్చిపోతాను? నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసావు కదా అని చెప్పి చెర్రీ అంటాడు. నేను నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయలేదురా, నువ్వే దొంగచాటుగా నా కూతురు మొడలో ఇష్టం లేకుండా తాళి కట్టావు అని చెప్పి అపూర్వ అంటుంది. ఈ టోనే తగ్గించమంటున్నాను అత్త అని చెప్పి చెర్రీ అంటాడు. రే చెర్రీ, నాతో పెట్టుకుంటే ఆ భూమికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని చెప్పి అపూర్వ అంటుంది. ఏంటి, భూమికి పట్టిన గతి నాకు పడుతుందా? అదేదో భూమిని నువ్వే అరెస్ట్ చేపించినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి చెర్రీ అంటాడు. అవునరా, ఆ భూమిపై కోపంతో పగతో భూమిని నేనే అరెస్ట్ చేపించాను అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ, నువ్వు చెప్పేది నిజమా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమిటే? నా గురించి ఈ చెర్రీ గడికి అర్థం కావట్లేదు, కాస్త అర్థమయ్యేలా చెప్పు పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది. బేబీ, నీకు కూడా అర్థమయ్యేలా చెప్తా విను. మత్తు పదార్థాలు మీ మమ్మీయే తీసుకెళ్ళి ఆ గగన్ ఇంట్లో పెట్టింది. గగన్ అరెస్ట్ అవుతాడనుకుంది, కానీ ఆ భూమి ఆ నిందను తనపై వేసుకొని తన అరెస్ట్ అయింది అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. అమ్మ నా అత్త, నువ్వు మామూలు దానివి కాదే, మా అన్నయ్యను అరెస్ట్ చేయించాలనుకున్నావు కదా, నీతోనే భూమి ఎక్కడ ఉందో నిజం బయట పెట్టిస్తాను అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. మమ్మీ, కానీ భూమిని పోలీసులు అరెస్ట్ చేయలేదంట కదా, ఎవరో కిడ్నాపర్స్ తీసుకెళ్లారంట కదా అని చెప్పి నక్షత్ర అంటుంది. ఆ విషయం నీకెలా తెలుసు నక్షత్ర అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. తెలిసిందిలే మమ్మీ, అక్కడ కృష్ణప్రసాద్ మావయ్య గగన్ బాబుతో చెప్తుంటే విన్నాను అని చెప్పి నక్షత్ర అంటుంది. భూమిది అరెస్ట్ కాదు, కిడ్నాప్ అని తెలుసుకున్నా కూడా ఎవరు కూడా భూమి ఆచూకీ తెలుసుకోలేవరు అని చెప్పి అపూర్వ అంటుంది. ఎరా చెర్రీ, నీకు కూడా అలాంటి గతి పట్టించమంటావా, లేకపోతే నా దగ్గర తగ్గి మాట్లాడతావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీ దగ్గర తగ్గి మాట్లాడటమా? అది జరగని పని. ఇప్పుడే వెళ్ళి నీ కూతురు చేసిన కుట్రని, నువ్వు చేసిన కుట్రని శరత్చంద్ర మావయ్యకు చెప్తాను, అంతేకాదు గగన్ అన్నయ్యకు కూడా చెప్తాను అని చెర్రీ కోపంగా వెళ్తూ ఉంటే చెర్రీని ఒక్కసారిగా వెనక్కి లాగుతారు. దాంతో చెర్రీ వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడతాడు. చెర్రీ ఎంతసేపటికి కూడా డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి లేవకపోవడంతో, అమ్మాయి చెర్రీ గడేంటి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడి లేవట్లేదు అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది. ఏమో పిన్ని, వాడిని ఒకసారి పైకి లేపు, వాడి అంతు చూస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక గోరింటాకు వెళ్ళి, అబ్బాయి చెర్రీ, మా అమ్మాయి కొట్టిన ఒక దెబ్బకే సొమ్మసిల్లిపోయావా ఏంటి అని చెప్పి వెనక్కి లాగేసరికి చెర్రీ కుప్పకూలి పడిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఈ అబ్బాయి ఒక్క దెబ్బకే ఇలా అయిపోయాడు అని గోరింటాకు అపూర్వను అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గోరింటాకు చెర్రీ పొట్టలో కత్తి చూసి, అమ్మాయి ఇటు చూడు, ఈ చెర్రీ గడి పొట్టలో కత్తి గుచ్చుకుందమ్మాయి, అందుకే వీడు ఒక్క దెబ్బకే కుప్పకూలిపోయాడు అని చెప్పి గోరింటాకు అంటుంది. అవును పిన్ని, చచ్చాడో బ్రతికాడో చూడు అని చెప్పి గోరింటాకుని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక శ్వాస పీల్చుకుంటున్నాడా లేదా అని చెప్పి గోరింటాకు చెక్ చేసి, అమ్మాయి చెర్రీగడు చచ్చాడమ్మాయి అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. అమ్మాయి, ఈ కేసులో నన్ను మాత్రం ఇరికించకండి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే, పిన్ని కాసేపు నోరు మూస్తావా, చెర్రీగడ్ లాంటి వాళ్ళను 100 మందిని చంపేశాను, ఎప్పుడు కూడా పోలీసులకు దొరకలేదు, ఈసారి కూడా దొరకను అని చెప్పి అపూర్వ అంటుంది. ఇప్పుడు చెర్రీగడి డెడ్ బాడీని అందరూ చూస్తే నిజం బయటపడిపోతుంది కదమ్మాయి, మన ఇంట్లో వాళ్ళే మనల్ని పోలీసులకు అప్పచెప్తారు కదమ్మాయి అని గోరింటాకు అంటుంది. అంత సీన్ లేదు పిన్ని, అందరూ నిద్రపోయిన తర్వాత వీడి డెడ్ బాడీని తీసుకెళ్ళి లోయలో పడేసొద్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అమ్మాయి అని చెప్పి గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అప్పటి వరకు ఈ డెడ్ బాడీని ఏం చేద్దాం మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. చేయటానికి ఏముంది బేబీ, మూట కట్టి మంచం కింద పెట్టు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మాయి ఇదిగో మూట కట్టడానికి క్లాతు అని గోరింటాకు కంగారు పడుతూ క్లాత్ తీసుకొచ్చి అపూర్వకి ఇస్తుంది. ఇక అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు కలిసి చెర్రీ బాడీని మూటలో కట్టేసి మంచం కిందకు నెట్టేస్తారు. పిన్ని గుర్తుపెట్టుకో, అందరూ నిద్రపోతారు, 11 గంటలకి మన ముగ్గురం కలిసి ఊరి చివర ఉన్న లోయ దగ్గరకు వెళ్తున్నాం, చెర్రీగడి డెడ్ బాడీని లోయలో విసిరేస్తున్నాం అని చెప్పి అపూర్వ గోరింటాక్కి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా చెర్రీ స్పృహలో ఉండి వింటూనే ఉంటాడు. అమ్మ అత్త, నిజంగానే నా కడుపులో కత్తి దిగింది, నేను చచ్చిపోయా అనుకుంటున్నారు కదా, మీరు నన్ను నెట్టగానే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దానిమ్మకాయని నా షర్ట్లో పెట్టుకున్నాను,
కత్తిని దానిమ్మకాయలో గుచ్చానత్తా. దానిమ్మకాయ రసమే మీరు చూసి రక్తం అనుకుంటున్నారు. భూమి ఆచూకీ మీ నోటితోనే చెప్పిస్తాను చూడండి అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు. ఇక మూటలో నుంచి ఎవరూ చూడకుండా చెర్రీ బయటికి వచ్చి ఆ మూటలో కొన్ని రాళ్లను క్లాతులను పెట్టి మళ్ళీ మూట కట్టేస్తాడు. ఇక మరోవైపు గగన్ భూమి కోసం రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. శారద గగన్ దగ్గరకు వెళ్ళి, ఒరే గగన్, భూమిని ఎలాగైనా కాపాడి తీసుకురారా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎలా కాపాడి తీసుకురానమ్మా? ఆ సూర్యగాడు భూమిని కిడ్నాప్ చేశాడమ్మా. వాడు చెప్పినట్టు చేస్తేనే భూమిని వదిలిపెడతా అంటున్నాడు అని చెప్పి గగన్ అంటాడు. ఏం చేయమంటున్నాడురా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. మన శివని ఇంట్లో నుంచి బయటకు గెంటేయటానికి కారణం ఆ సూర్యనేనమ్మా అని చెప్పి గగన్ జరిగిందంతా కూడా శారదకు చెప్తూ ఉంటాడు. ఒరే గగన్, పాపం భూమిని అక్కడ ఆ సూర్య ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఏంటో అని చెప్పి శారద అంటుంది. ఒక్కసారి భూమి మన చేతికి దక్కిన తర్వాత అప్పుడు ఆ సూర్య అంతు తేలుస్తానమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఇక అందరూ పడుకుంటారు. చెర్రీ డెడ్ బాడీని తీసుకొని అపూర్వ వాళ్ళు ఊరి చివరకు వెళ్తారు. కారులో నుంచి డెడ్ బాడీని దించి పక్కకు పెట్టి గుంట తీస్తూ ఉంటారు. అపూర్వ వాళ్ళని ఫాలో అవుతూ చెర్రీ కూడా అపూర్వ వాళ్ళ వెనకే వెళ్తాడు. అపూర్వ వాళ్ళు గుంట తీయటం, డెడ్ బాడీని గుంటలో పెట్టడం ఇదంతా కూడా చెర్రీ వీడియో తీస్తాడు. అమ్మయ్య, పని అయితే పూర్తయిపోయింది. ఎవరికి అనుమానం రాకపోతే మంచిది. ఎవరైనా అనుమానం వచ్చి ప్రశ్నించినా కూడా నా పేరైతే చెప్పకండి అమ్మాయి, అసలే పెళ్లి కావాల్సిందని అని గోరింటాకు అంటూ ఉంటుంది. నీ పెళ్లి తగలయ్యా, చేసుకుందులే, పెళ్ళి చేసుకొని మేమంతా ఇరగదీస్తున్నాం, నువ్వు ఒక దానివి ఇరగదీయాలి అని చెప్పి అపూర్వ గోరింటాకుని అంటూ ఉంటుంది. అదేంటమ్మాయి అలా అంటున్నారు అని చెప్పి గోరింటాకు అంటుంది. పిన్ని, అసలే టెన్షన్లో ఉన్నాము, ఇంకా ఇరిటేట్ చేయకు, పద ఇక ఇంటికి వెళ్దాం, ఈ చెర్రీగడ గోల వదిలిపోయింది కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అవును మమ్మీ, ఈరోజు నాకు అసలైన సంతోషం, అసలైన ప్రశాంతత వచ్చింది అని నక్షత్ర అపూర్వతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు చెర్రీ గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, భూమి ఆచూకీ ఏమైనా తెలిసిందా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఆ సూర్య దగ్గరే ఉందిరా భూమి, కానీ ఆ సూర్య భూమిని వదిలిపెట్టట్లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి ఆచూకీ సూర్యకే కాదు మరొకరికి కూడా తెలుసన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. మరొకరికా? ఎవరికి చెర్రీ అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ అపూర్వకి అని చెప్పి చెర్రీ చెప్తాడు. అపూర్వక? అయితే ఇప్పుడే ఆ అపూర్వను నిలదీస్తాను అని గగన్ అంటూ ఉంటే, అన్నయ్య ఆవేశపడొద్దు, అపూర్వను నువ్వు నిలదీస్తే నిజం చెప్పదన్నయ్య. నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అడ్డు పెట్టుకొని అపూర్వకు ఆ ఇన్ఫర్మేషన్ని చూపించి బెదిరించి ఎలాగైనా సరే భూమి ఆచూకీ తెలుసుకో అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. సరే చెర్రీ, ఆ ఇన్ఫర్మేషన్ నాకు పంపించు అని చెప్పి గగన్ అంటాడు. అన్నయ్య, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడగానే నేను చెప్పిన లొకేషన్కి వచ్చాయి, అపూర్వ ఆ రూట్లోనే వస్తుంది, అపూర్వని అడ్డగించు, భూమి ఆచూకీ తెలుసుకో అని చెర్రీ చెప్తూ ఉంటే, సరే చెర్రీ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే అన్నయ్య, ఇన్ఫర్మేషన్ని నీ ఫోన్కి పంపించాను, చెక్ చేయి అని చెప్పి చెర్రీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక గగన్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అపూర్వ, గోరింటాకు, నక్షత్ర ముగ్గురు కలిసి డెడ్ బాడీని గుంటలో పెట్టడం ఇదంతా కూడా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి గగన్ షాక్ అవుతాడు. చెర్రీ చెప్పినట్టు చేస్తే ఆ అపూర్వ భూమి ఆచూకీ చెప్పొచ్చు అని గగన్ మనసులో అనుకొని చెర్రీ చెప్పిన లొకేషన్కి వెళ్తాడు. ఇక అపూర్వ వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటారు. ఎదురుగా గగన్ కారు మీద కూర్చొని ఉంటాడు. అపూర్వ గగన్ని చూసి, ఇదేంటి, ఒక పీడ వదిలిందనుకుంటే మరో పీడ ఎదురుగా ఉంది అని మనసులో అనుకొని కారు దిగి, ఏంటి గగన్ ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భూమి ఎక్కడ అపూర్వ అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి గురించి నాకేం తెలుసు అని చెప్పి అని అపూర్వ అంటూ ఉంటుంది. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడు, అప్పుడు భూమి ఎక్కడ ఉందో చెప్తూ గాని అని చెప్పి గగన్ వీడియోని అపూర్వకు చూపిస్తూ ఉంటాడు. వీడియోని చూసిన అపూర్వ ఒక్కసారి షాక్ అయ్యి, నాకు భూమి గురించి తెలియదని చెప్తున్నాను కదా గగన్, దయచేసి ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళనివ్వు, భూమిని పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది, వెళ్ళి వెతుక్కో అని అపూర్వ అంటూ ఉంటే, సరే భూమిని వెతుక్కుంటూ ఈ వీడియోను కూడా పోలీసులకు ఇస్తాను అని చెప్పి గగన్ అంటాడు. వీడియోని పోలీసులకు ఇస్తావా? వద్దు గగన్ అని చెప్పి అపూర్వ అంటుంది. అయితే భూమి ఆచూకీ చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. భూమిని ఆ సూర్య షూటింగులకు ఇచ్చే పోలీస్ స్టేషన్లో దాచిపెట్టాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఎక్కడ ఆ లొకేషన్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మాదాపూర్ రోడ్ నెంబర్ 10 అని చెప్పి అపూర్వ అంటుంది. భూమి అక్కడ లేకపోవాలి, నీ అంతు తెలుస్తాను అని చెప్పి అపూర్వకు వార్నింగ్ ఇచ్చి గగన్ వెంటనే అపూర్వ చెప్పిన లొకేషన్కి బయలుదేరతాడు. మరోవైపు భూమికి కాపలాగా ఒక కానిస్టేబుల్ కూర్చొని ఉంటాడు. ఆ కానిస్టేబుల్ నిద్రలోకి జారుకోగానే భూమి మెల్లగా కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని శారదకు ఫోన్ చేస్తుంది. శారద ఫోన్ లిఫ్ట్ చేసి,
ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేనత్తయ్య భూమిని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి ఎక్కడున్నావమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. పోలీసులు అరెస్ట్ చేస్తే ఎక్కడుంటానత్తయ్య పోలీస్ స్టేషన్లో అని భూమి అంటుంది. నిన్ను అరెస్ట్ చేసింది పోలీసులు కాదమ్మా, ఆ సూర్య కిడ్నాప్ చేశాడు అని చెప్పి శారద చెప్తుంది. మీరు చెప్పేది నిజమా అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటే నీకు అబద్ధం ఎందుకు చెప్తాను భూమి అని చెప్పి శారద అంటుంది. నన్ను కిడ్నాప్ చేసింది సూర్యనా అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి ఏ అమ్మా ఏంటి ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు, అసలు నీకు ఫోన్ ఎక్కడిది అని చెప్పి భూమి దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుంటాడు. ఇక శారద కంగారు పడుతూ భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. తిరిగి రీడైల్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. పాపం భూమి ఎక్కడ ఉందో ఏంటో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గోరింటాకు అమ్మాయి భూమి ఆచూకీ గగన్కి చెప్పావు కాబట్టి గగన్ వెళ్ళి భూమిని కాపాడుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. భూమిని గగన్ కాపాడుకుంటాడా, అది జరగని పని పిన్ని అని చెప్పి అపూర్వ వెంటనే సూర్యకు ఫోన్ చేసి సూర్య భూమిని వెతుక్కుంటూ గగన్ వస్తున్నాడు, గగన్కి మీ అడ్రస్ తెలిసిపోయింది, భూమిని వెంటనే ఆ గగన్ వచ్చేసరికి చంపేశాయి అని చెప్పి అపూర్వ అంటుంది. భూమిని ఒక్కదాన్ని చంపితే నా కోపం ఎలా చల్లారుతుంది, భూమితో పాటు గగన్ని కూడా చంపేస్తాను అని చెప్పి సూర్య అంటాడు. నువ్వు చెప్పేది నిజమా సూర్య అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవును అపూర్వ గారు, భూమి గగన్ ఇద్దరు చనిపోయేలా ప్లాన్ చేస్తాను అని చెప్పి సూర్య అంటాడు. సరే అదేదో త్వరగా కానివ్వండి, ఎందుకంటే ఆ గగన్ ఏ క్షణంలోనైనా రావచ్చు అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అపూర్వ గారు అని చెప్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే కానిస్టేబుల్ని పిలిచి ఏదో చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ సరే సార్ అని చెప్పి పక్కకు వెళ్ళి స్వెటర్ లాంటిది తీసుకొని వస్తాడు. ఏ భూమి ఈ స్వెటర్ వేసుకో అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఇక భూమి ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి అలా అడుగుతున్నావు, నేను పోలీసునే కదా అని చెప్పి సూర్య అంటాడు. నన్ను అరెస్ట్ చేసింది పోలీసులు కాదు కిడ్నాపర్స్. అంటే నువ్వు సూర్యవా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఓ నిజం కనిపెట్టేశావా భూమి, నువ్వు తెలివిగలదానివని ఇప్పుడే నాకు అర్థమైంది భూమి అని చెప్పి సూర్య అంటాడు. రే సూర్య మా బావకు నువ్వు దొరికావంటే నేను చంపేస్తాడు అని చెప్పి భూమి అంటుంది. మర్యాదగా నేను చెప్పినట్టు ఈ స్వెటర్ వేసుకో అని చెప్పి సూర్య అంటాడు. నేను వేసుకోను అని భూమి చెప్పడంతో ఆ లేడీస్ని పిలిచి స్వెటర్ వేపించండి అయ్యా అని సూర్య అంటాడు. ఇక దాంతో ఇద్దరు లేడీ కానిస్టేబుల్ గెటప్లో ఉన్న వాళ్ళు వచ్చి భూమికి స్వెటర్ వేస్తూ ఉంటారు. సార్ ఇందులో బాంబు ఉంది అని లేడీస్ చెప్తూ ఉంటే బాంబు ఉందని తెలుసు, నాకు పెట్టిందే నేను, మళ్ళీ నాకే రిపీట్ చేస్తున్నారు, మర్యాదగా నేను చెప్పిన పని చేయండి అని సూర్య అంటాడు. ఇక ఆ లేడీసు భయపడుతూ భూమికి స్వెటర్ వేస్తారు. సూర్య నన్ను చంపాలని చూస్తున్నావు కదా, నేను చస్తే మా బావ నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని భూమి చెప్తూ ఉంటుంది. నిన్ను ఒక్కదన్నే కాదు భూమి చంపాలనుకుంటుంది, నీతో పాటు నీ బావను కూడా చంపబోతున్నాను అని సూర్య చెప్తూ ఉంటాడు. నీ పతనం మొదలైందిరా, అందుకే ఆటలాడుతున్నావు, నీ అంతు మా బావ తెలుస్తాడులే అని చెప్పి భూమి సూర్యకు వార్నింగ్ ఇస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నా.